తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ ఈ కేసును సుప్రీంకోర్టు విచారించనుంది. గత విచారణలో దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ కు ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, ఆ నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని ఆదేశించింది. మరొకవైపు ఇదే కేసులో స్పీకర్ పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. దీనిపై కూడా ఈ రోజు విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ ఈ కేసును సుప్రీంకోర్టు విచారించనుంది. గత విచారణలో దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ కు ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, ఆ నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని ఆదేశించింది. మరొకవైపు ఇదే కేసులో స్పీకర్ పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. దీనిపై కూడా ఈ రోజు విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేయనున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన పిటిషన్ పైన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారిస్తుంది. దీనికి సంబంధించి ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్ కు చాలా సమయం ఇచ్చింది. అనర్హత విషయంలో కావాలని చెప్పేసి కాలయాపన చేస్తున్నారని చెప్పేసి స్పీకర్ పైన ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీంతో ఏలేశ్వర్ మహేశ్వర్ రెడ్డి పిటిషన్ పైన ఈరోజు సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ధర్మాసనం దీన్ని విచారించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వారికి సంబంధించినటువంటి విషయంలో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్లకు ఉండే ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది. ఇందులో ఇప్పటికీ కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తప్ప మిగతా 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వారికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సభ్యులుగానే వారిని గుర్తిస్తూ ఒకవైపు స్పీకరు సంబంధించి ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. మరోవైపు మనం కొద్దిగా నిర్ణయం మనం అబ్జర్వ్ చేస్తే ఒకవైపు స్పీకర్ ఇలాంటి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వీరిని ఇందులో అరకపూడి గాంధీ, శేర్లింగంపల్లి అరకపూడి గాంధీ నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ని షాద్ నగర్ ఇన్ఛార్జిగా, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లాం వెంకట్రావును ఇల్లందు మున్సిపాలిటీ ఇన్ఛార్జిగా నియమించడం మరోసారి చర్చకు తావిచ్చింది. ఒకవైపు స్పీకర్ వీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పేసి తీర్పిచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుని పేరుతో నిన్న మున్సిపల్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ లిస్ట్ లో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల పేర్లు పెట్టడం మరొక చర్చకు తావిచ్చింది. మొత్తానికైతే స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ఒకవైపు అసెంబ్లీ పార్టీ పక్ష నేతగా ఉన్నటువంటి ఏలేశ్వర్ మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ పైన ఈ రోజు విచారణ కొనసాగించనున్నది. మొత్తానికైతే మొన్న విచారణ వచ్చిన సందర్భంగా ఏలేశ్వర్ మహేశ్వర్ రెడ్డి అందుబాటులో లేని కారణంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 18వ తేదీ విచారణకు వాయిదా వేశారు. ఆయన దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినటువంటి స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కూడా స్పీకర్ చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి ఒకవైపు ఆయన ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పైన విచారించాల్సి ఉండగా అందుబాటు లేకపోవడంతో కూడా వాయిదా పడింది. మొత్తానికైతే ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ ఒకవైపు దీనికి సంబంధించినటువంటి అగస్టిన్ జార్జ్, జస్టిస్ సంజయ్ కరోల్ కూడినటువంటి ధర్మాసనం విచారించి ఎలాంటి తీర్పిస్తూ చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తూర్పుగోదావరి